అంబటి సిల్క్స్ కాంచీపురం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము భగవంతుని ప్రార్థించేటప్పుడు ధూప దీప నైవేద్యాలతో పాటు ప్రార్థన ఉంటుంది. వీటికంటూ ఒక క్రమం ఉందా? మొదటి ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, అట్లా ఏదైనా ఒక క్రమం ఉంది, ఆ పద్ధతినే పాటించాలి లాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఈ లలిత సహస్రము, త్రిశతో ఇట్లాంటివి ఏవైనా చదువుకునేటప్పుడు అమ్మవారికి ఒక లైన్ పంచోపచారాలు నిర్వహించి తర్వాత ఇది చదువుకోమంటారు. బీజాక్షర సహితంగా చేస్తారు కొంతమంది. బీజాక్షరం చేయకపోయినా మనం వరుసగా 5 పంచోపచారాలు చేసుకోవాలి. సాధారణంగా పూజ అనగానే జనరల్గా చేసేది ఓ దీపం ముట్టించడం, ఒక అగరబత్తి వెలిగించడం, 4 పువ్వులు సమర్పించడం, ఒక పండు నివేదన, పండు ఫలము, పంచుతారో ఒక కొబ్బరో పటిక బెల్లము, పానకము, ఏదో ఒకటి, పాలు లేదా ఏవైనా నివేదన చేసుకోవచ్చు. ఇంత మటుకు చేస్తాం కదా. అవును. అయితే మనం ఇట్లా ఏదైనా స్తోత్రాలు చేసుకునేటప్పుడు అమ్మవారికి అని ప్రత్యేకంగా గనక చేయదలుచుకుంటే మొదట గంధం, ఆ గంధం పరికల్పయామి అని చెప్తారు. సమర్పయామి అనొచ్చు, పరికల్పయామి అనొచ్చు. ఈ గంధం పరికల్పయామి అన్నప్పుడు గంధంలో ఒక పువ్వుని గంధం అద్ది పువ్వే సమర్పిస్తారు. ఏదైనా ప్రతిమా విశేషం ఉందనుకో, కొద్దిగా పువ్వుని గంధంలో ముంచి గంధం అద్దచ్చు. గంధ పరికల్పన అనేది ఒక పద్ధతి. గంధం తర్వాత పుష్పం, ధూపము, దీపము, ధూప దీప ఈ 2, తర్వాత నివేదన, చివరికి తాంబూలాది సర్వోపచారాలు. ఇవి 5 లెక్క. గంధము, పుష్పము, ధూప, దీప, నైవేద్యాలు 5. ఈ 5 సమర్పించిన తర్వాత నమస్కారం చేసుకుని, అమ్మ అన్ని ఉపచారాలు, తాంబూలము మొదలైనవి అన్నీ సమర్పిస్తాను అని ఒక మాట చెప్పుకుని ఆ తర్వాత మీరు ఏ స్తోత్రమైనా ఎలాగైనా చదువుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మనం ఏదైనా విధానం ప్రకారం చేసేటప్పుడు గౌరీ పూజ, నిత్య గౌరీ పూజ, లేదా శుక్రవార లక్ష్మీ పూజ, లేదా లలితా పరదేవతని మొదటిగా పరమేశ్వరి విధానం, త్రిపుర సుందరి పూజా విధానం, రాజరాజేశ్వరి పూజా విధానం, ఇవన్నీ కూడా శ్రీ సూక్తంతో పాటు చేసుకుంటాం. శ్రీ సూక్తంలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఉపచారం చొప్పున అమ్మవారిని పిలవడము, కూర్చోబెట్టడము, ఆవాహన, ఆసన సమర్పణ, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, తర్వాత అభిషేకము, తర్వాత వస్త్రము, గంధము, గంధం మీద అక్షతలు, దాని తర్వాత పువ్వులు, ఆ తర్వాత స్తోత్రాలు, తర్వాత ధూప దీప నైవేద్యాలు. స్తోత్రాల తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత నైవేద్యం తర్వాత తాంబూలము, తర్వాత హారతి, మంత్రపుష్పము, నమస్కారాలు, ప్రార్థనా నమస్కారాలు, క్షమాపణలు. ఈ లైన్ ప్రకారం వెళ్తాం. క్షమాపణలు అవి చెప్పుకున్నాక పునఃపూజ అని చెప్పి ఛత్రము, చామరము, సమర్పణ, ఇవన్నీ కూడా అన్ని క్రియలు, వస్తువులు ఉండి ఒకదాని వెనకాల ఒకటి చేయగలిగితే మంచిదే. సాధారణంగా మనం ఏం పెట్టుకుంటాం, చెంబుతో నీళ్లు, అర్ఘ్యం పాద్యం ఆచమనీయానికి నీళ్లు చూపిస్తాం అంతే, పుష్పానికి పుష్పాలు చూపించేస్తాం. తర్వాత పుష్పమాలిక సమర్పణ ఉంటే పుష్పమాలికలు, ఆభరణాలు అవి కూడా సమర్పిస్తాం. ఏవైనా గాజులో ఏవో, వస్త్రానికి ఓ జాకెట్ పీసు, లేకపోతే వస్త్రయుగ్మార్థం అక్షతం సమర్పయామి లేదా పుష్పం సమర్పయామి. ఉపచారాలు పేరు చెప్పుకున్నా, మొత్తం క్రియ అంతా జరిపినా జరపకపోయినా ఈ లైన్ ప్రకారం మనం సమస్తము సమర్పిస్తాం. ఛత్రము, చామరము, సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచారాలన్నింటినీ సమర్పించి చివరికి ఏం చేస్తాం, ఈ ధ్యాన ఆవాహనాలతో పూజ చేయించుకున్నటువంటి అమ్మ తల్లి నన్ను కరుణించుగాక అని చెప్పుకుని, ఒకవేళ మనం అమ్మవారిని అప్పుడే ఆవాహన చేసుకున్నాం కదా, అమ్మ వెళ్ళిరా మళ్ళీ రేపొద్దు కానీ అని పంపిస్తాం. చివరికి విసర్జన కూడా పూర్తిగా తీసుకెళ్ళి ఎక్కడో చేసేయటం కాకుండా మన పూజ అవసానం అయిపోగానే ఏతత్ సర్వం ఫలం పరమేశ్వరార్పణమస్తు అని ఆ వాక్యంతో పూర్తి చేసేసుకుంటాం. నువ్వు మన సంకల్పం చెప్పుకునేటప్పుడే మొట్టమొదట పూజకి మొదలు పెట్టేటప్పుడు మనం కేశవాయ నమః, నారాయణాయ నమః అని చెప్పుకున్నాం అనుకో. చెప్పుకున్నప్పుడు మనకు కావాల్సింది చెప్తాం కదా, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, సమస్త చింతిత శుభఫల అవాప్త్యర్థం, కుమారయో సర్వతోముఖాభివృద్ధ్యర్థం, లేదా కుమార్తెలకి వివాహ
సంపత్త్యర్థం ఇలాంటివేవో చెప్పుకుంటాం. విద్యాభివృద్ధి అర్థం, ధన కనక వస్తువాహన సంపాదనార్థం, వ్యాపారాభివృద్ధి, ఇవన్నీ మొదట చెప్పుకుంటాం. అవును. చెప్పుకుని పూజ చేసుకుంటాం. చివరికి మాత్రం ఏతత్ సర్వం ఫలం పరమేశ్వరార్పణమస్తు అని చెప్పాలి. సంకల్పంలో అది చెప్పుకుని ఈ చివరికి. పూజ భగవంతుడికే, ఆయన ఇస్తాడు నాకు అన్ని. ఇలా పూజని పూర్తి చేసుకోవచ్చు. నిత్య పూజలో రమ్మగారు 5 అంతే చాలు. మీకు కూర్చుని చేసుకోగలిగి 16 చేయగలిగితే మంచిది. మంచిది. అంత మన వల్ల కాదు. పంచోపచారాలు చేసుకోవచ్చు. కాస్త ఒక గంధం పెట్టడము, బొట్టు పెడతాం. సాధారణంగా పటాలు ఉన్నాయి అనుకో, అవును. గంధంతో ఓ చుక్క పెట్టి దాని మీద కాస్త కుంకుమ పెట్టి గంధ సమర్పణ, పుష్పాలు పెడతాం, ధూపం దీపం ఎలాగో ఇస్తాం. ఏదైనా ఒక నివేదన చేసుకుని నమస్కారం చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా చేసినా పూజేనమ్మా. భక్తి శ్రద్ధ. భక్తి శ్రద్ధ కావాలి. మీరు బాగా ఎక్కువగా అనేవి ఇవి చదువుకోగలిగి, నామపారాయణ చేయగలిగి, స్తోత్ర పారాయణం చేయగలిగితే అవన్నీ కూడా సమర్పించుకోవచ్చు శక్తి అనుసారం, ఎలా కుదిరితే అట్లా. అయితే నిత్యం మనం పూజ చేసేటప్పుడు పువ్వులు పెట్టుకుంటాం కదా రమ్మగారు. రేపటికి కొన్ని సార్లు అవి వడిలిపోతాయి, కొన్ని అలానే ఉంటాయి. వాటిని ఖచ్చితంగా తప్పకుండా మార్చేయాలంటారా? పూజ చేసిన పువ్వుల్ని ఇవాళ పువ్వు సమర్పిస్తాము, తెల్లవారేసరికి ఇది నిర్మాల్యం అంటారు. నీకు ఆకుపచ్చగా పసుపచ్చగా ఎర్రగా అలా ఉన్నా సరే పువ్వు తీసేయాలి. నిర్మాల్యాన్ని ఉంచకూడదు చేయ. నిన్న పెట్టిన తులసి దళాలు, నిన్నటి పువ్వులు, ప్రసాదం ఎలాగో ఖర్చు పెట్టేసుకుంటాం. అంటే పంచదార అలాంటిది పెట్టామనుకుంటాం అట్లానే ఉంటుంది, అది వాడేసుకోవాలి మనం అంతే. అది వినిమయం చేసేసేయాలి. పువ్వులు అన్నీ తీసేసి, అక్షతలు అవన్నీ ఉంటే వాటిని చక్కగా శుభ్రం చేసి, మళ్ళీ ఫ్రెష్ గంధము, ఫ్రెష్ పువ్వులు, ఫ్రెష్ దీపము, ఫ్రెష్ ధూపం, అన్నీ ఫ్రెష్. ఓకే. దీపపు కుందిల్ని ప్రతిరోజు కడుక్కోవాలి రమ్మగారు ఈ సందర్భంలో? అంటే కడగాలి తప్పకుండా. నువ్వు పొద్దున ఒక దీపం పెట్టావు, దీపారాధన కుందులో, సాయంకాలం అదే కుందులో దీపం పెట్టుకోవచ్చు. మీకు కుదరకపోతే పర్వాలేదు, తప్పులేదు. కానీ మర్నాడు తెల్లవారి ఆ దీపం పనికిరాదు, కడగాలి. కడిగి మళ్ళీ ఒత్తి కడగటం, మళ్ళీ ఫ్రెష్ ఒత్తి వేసుకుని దీపపు కుందులు కడగటము, దీపపు కుందులు మార్చటము, ఇవన్నీ చెయ్యాలా అంటే మనం ఒక్కటి ఆలోచిద్దాం. నిన్నటి తాగిన గ్లాసులో, నిన్న తిన్న దాంట్లో ఇవాళ మనం తింటామా కడగకుండా? నిన్న వాడాం కదా, తినడం అని కాదు, నిన్న వాడాము ఒక వస్తువు, దాన్ని కడగటమో తుడవటమో చెయ్యొద్దు. మనం దీపం పెడతాము, జిడ్డు ఒత్తి వేస్తాము, ఒక్కొక్కసారి అదంతా ఆహుతైపోయి నల్లగా మసిపడుతుంది. మళ్ళీ అందులోనే ఈ మసిబారిన దాంట్లోనే చెయ్యొచ్చా? మనం చేస్తామా ఎక్కడైనా? అట్లా దుమ్ముగా ఉంది, మురిగా ఉంది, నిన్న వాడాము, ఆల్రెడీ వాడాము, ఒకసారి తొలమమా దాన్ని, గిన్నెని? శుభ్రత మనకు అవసరమే కదా, హైజీను అవసరం కదా. ఖచ్చితంగా. స్వామికి కూడా అంతే. దీపపుందులు మార్చుకోండి, ఎవ్రీడే మార్చుకోవాలి. 2 పూట్ల మార్చగలిగినా మంచిదే. సాయంకాలానికి తప్పు లేదు, సాయంత్రానికి తప్పులేదు, తెల్లవారితే తప్పు. ఆ పువ్వులు ఎలా ఉంచకూడదో ఆ దీపారాధన కుంది కూడా ఉంచకూడదు. అగరబత్తుల స్టాండ్ అనుకో, పుల్లలు తీసేస్తాము, అగరబత్తుల స్టాండ్ దులిపి మళ్ళీ అందులో పెట్టుకోవచ్చు. హారతి ఇస్తామా, ఏకహారతి, ఒకవేళ హారతి ఇచ్చామనుకోండి, హారతి చేసినటువంటి ఏకహారతి తోముకోవాలి, దీపారాధన కుందులు తోమాలి. ఏ గ్లాస్తో నీళ్లు తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నామో ఆ గ్లాసు, ఆ ఉద్ధరణ, ఆ ప్రసాదాలు పెట్టిన పళ్ళేలు కడుక్కోవాలి శుభ్రంగా. కడిగి తుడిచి మళ్ళీ వాడుకోండి. 2 సెట్లు ఉన్నాయనుకో, ఆ సెట్ ఇవాళ, ఈ సెట్టు రేపు అట్ట పెట్టుకోవచ్చు. వెంటనే అర్జెంటుగా చేయక్కర్లేదు. బతికిస్తే అన్నీ పేరుకుంటుంటే మళ్ళీ తొంగుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మన శ్రద్ధ, మనం ఎంత ఆసక్తిగా చేస్తున్నాం అనేదే కదా ఇంపార్టెంట్. నామకే వాస్తే చేసేవి కాదుగా. అవును, కొంచెం ఆలోచించి చేసుకోవాలి అంతే. తప్పకుండా. నమస్తే. నమస్తే.